లిటరల్లీ చెప్తున్నా 'వి' మూవీతో 'నాని' ఫ్యాన్స్ నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యా. ఏదో థ్రిల్లర్ చూడబోతున్నా 'నాని సైకో' అంట. అసలు నువ్వు కనిపిస్తున్నాయి కానీ ఏది అర్థం కాదు. అదే హిట్ 3. పజిల్ లాగా రా నీ కళ్ళ ముందు అన్నీ ఉంటాయి. కానీ ఏది ఎలా మ్యాప్ చేయాలో నీకు తెలీదు. నాకు మొదటి నుంచి ఇదే ఆ మాట వింటున్నా. అదైతే కష్టపడేసాను. యాప్ట్. ఇది నాని నాకు తప్ప ఎవరన్నా కూడా అంత ఫీల్ వచ్చేది కాదేమో. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ ఇంకెవ్వరు సర్వైవ్ ఏది అవ్వలేవు. చెప్పినా కూడా మేబీ అఖిల్కి అయ్యి ఉండొచ్చు. నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే హీరో ఎవడో కాదు, ఫస్ట్ అసలు విలన్ ఎవరో తెలుసుకోవాలి సినిమాలో. అసలు నువ్వు హీరోనే విలన్ గురించి ఏం చెప్పలేదు. ఓన్లీ ఆమె చెప్పడం పెద్ద తప్ప ఆవిడ ఎవరో చామన్ ఛాయ 6 feet హైట్ ఇవి చెప్తుంది. అక్కడ కూడా హైట్. మళ్ళీ నానిని చూపిస్తున్నారు అంటే ఆ ఇంటి దగ్గర. అరే లిటరల్లీ చెప్తున్నా 'వి' మూవీతో 'నాని' ఫ్యాన్స్ నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యా. ఏదో థ్రిల్లర్ చూడబోతున్నా 'నాని సైకో' అంట. అసలు నువ్వు జెంటిల్‌మెన్ సైకో తర్వాత కాదు. నువ్వు చూసావా అక్కడ వాడు నడుస్తున్నప్పుడు పక్కన ఒక కుప్పలాగా ఏవో పడుంది అది. బాడీ పడిపోయి అమ్మమ్మా హారిఫిక్. కానీ నేను చెప్పాలంటే నేను ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా సినిమాకి మే 1st. కానీ ఆడు క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా క్లియర్ గా వెళ్ళలేము. చెప్పేసాడు. అస్సలు ఏం ఫ్యామిలీతో వెళ్ళాలి కానీ ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఇంకెళ్ళిపోవాల్సింది థియేటర్కి. ఆ గోర్ నాకు చెప్తున్నా కదా 'వి' మూవీ నాకు నానిని సైకోలా చూపిస్తారని చెప్పి ప్రామిస్ చేసి వెనక నుంచి పొడిచాడు. హిట్ 3 మాత్రం విలన్ హీరో కాదురా నాని, విలన్ రా అసలు. అందుకనే నా పేరేం పెట్టుకున్నాను చూడు. సూపర్ హిట్ 3. సూపర్ హిట్ 3. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. హండ్రెడ్ డౌటే లేదు. పర్సెంట్ నో డౌట్. ఎందుకంటే నాకు అసలు ఆ ఎలివేషన్ థాట్ కే మైండ్ పోయింది. ఈయన చాగంటి గారి ప్రవచనాన్ని తీసుకొచ్చి అదే ఎలివేషన్ లా కదా. పెట్టి నేను దాని గురించి చెప్దాం అనుకున్నా. జనరల్ గా మీమ్స్ లో అయితే, మీమ్స్ లో కానీ రీల్స్ లో కానీ వస్తున్నాయి ఇప్పుడు అగంటి రీసెంట్ గారి గా. వాయిస్ తో బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చేదానికే మనకు గూస్ బంప్స్ వస్తాయి. నాకు లిటరల్లీ లాస్ట్ లో వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన ఆయన వాయిస్ తో పాటు ఇస్తుంటే అసలు ఎలివేషన్ చాలా బాగా అనిపించింది. వేరే లెవెల్. చాలా అంటే చాలా క్రేజీ. నాకు బీజిఎం కూడా బ్రో, నాకు మిక్కీ జే మేయర్ యాక్చువల్లీ అంటే ఒకప్పుడు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు తగ్గువే మూవీస్. అవును. బట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలిసి నాని విక్కీ జే మేయర్ లాస్ట్ టైం శాంసంగ్ అయితే వచ్చి కొట్టారు గట్టిగా బీజిఎం. శాంసంగ్ కూడా ప్రతి చిన్న బిట్ కి బీజిఎం లేస్తుంది. హిట్ కళ్ళలోంచి నీళ్ళు 3 కూడా వచ్చేసాయి. అసలు బీజిఎం నాకు అది భలే అనిపించింది అసలు. మొన్న వచ్చిన అబ్కి బార్ అర్జున్ సర్కార్ ఆ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. ఆల్బమ్ హిట్ అవుతుంది, అదిరిపోయింది. నాకు ఎందుకు హీరోని చచ్చిపోద్ది అనిపిస్తుంది కానీ చావదేమో అనిపిస్తుంది. ఇది లిటరలీ శైలేష్ కొలను కంబ్యాక్ బ్రో, ఇంకా డౌటే లేదు. నో డౌట్. ఇప్పుడు వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిఏ రోమన్ అన్నట్టు, నువ్వు క్రిమినల్ అయితే ఒకవేళ పోలీసు వాడు కూడా క్రిమినల్ లానే ఉంటే గనక అంతే బ్రూటల్ గా ఉంటే ఎలా ఉంటుంది. ఎగ్రీ. నేను నేను ఏదైతే క్రమశిక్షణలోకి తీసుకురావాలి దానికి నేను కూడా రక్తపాతం చెయ్యాలి అని అంటే నేను మొత్తం రక్తాభిషేకం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అసలు లాస్ట్ లో అసలు వాడి బాడీ సింహాద్రిలో లాగా ఇలా పైకి వేస్తే రక్తాభిషేకం జరుగుద్ది కదా ఎన్టీఆర్ కి. ఆ నాకు ఆ అదే లాస్ట్ లో బ్లడ్. అంతమంది ఆ గ్యాంగ్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఇదేనా అండర్ కవర్ ఆపరేషన్ నాకు లేదంటే ఒక సిరీస్ ఆఫ్ సైకో అదైతే కొన్ని ఉంటాయి కదా ఇట్లా సైకో థ్రిల్లర్స్ గ్రూప్ ఆఫ్ సైకోస్ అందరూ ఒక దగ్గరే ఉన్నారేమో, సో దగ్గరే వాళ్ళందరినీ ఉన్నారు. ఒకేసారి వేస్తున్నాడు. నాకు తెలిసి హిట్ 1 హిట్ 2 లో ఏంటంటే క్లియర్ గా ఉంది లైక్ వీడు ఒక మర్డర్ ఏదో జరుగుద్ది. అవి ఆ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఇది మరీ సైకో థ్రిల్లర్ లాగా ఉంది మా అసలు. ఎగ్జాక్ట్లీ ఇది యాక్షన్ థ్రిల్లర్ యాక్చువల్ అంటే అంతే. ఇది కూడా థ్రిల్లరే బట్ కాకపోతే ఇంకొక రకమైన థ్రిల్లర్. ఇది నీకు గోరి హీరోనే సైకో అయితే ఎలా ఉంటది. అంతే థ్రిల్లింగ్ గా సైకోకి ఉంటుంది. రివెంజ్ సైకో. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలానే సైకోని అంతే. సైకో నా కొడుకే వేయాలి. అది 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 నాకు నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే వైజాగ్ అంటున్నారు, మళ్ళీ కాశ్మీర్ ఇవన్నీ చూపిస్తున్నారు సినిమాలో. ఆ అసలు రెండు కాశ్మీర్ అంత తెల్లగా అంటే అంత వైట్ గా మంచు కొండలు అంత కాంట్రాస్ట్ గా ఉంటది. అక్కడ బ్లడ్ షెడ్ బ్రూటల్ బ్రో. నాకు మాస్ వాడు అనిపించింది. వాడు లాస్ట్ లో ఇచ్చిన ఏదైతే నిద్రలో ఇచ్చినప్పుడు ఇస్తుంది చూసాం మనం ఎక్స్ప్రెషన్. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు. ఆ బేసికల్ ఫుల్ జలధరిచ్చింది బేసిక్ గా. దాని ఒళ్ళు బేసిక్ గా అంటే ఇప్పుడు దీంట్లోంచి డీకోడ్ చేయడానికి కూడా ఏమీ అర్థమై కావట్లేదు. ఇది స్టోరీ ఏంటో తెలియదు, ఏం తెలీదు. జస్ట్ ఒకడు ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో చాలా కష్టాలు వస్తాయి, అవన్నీ అధిగమించి ఎవరినో కాపాడతాడు. ఇంతే. నాకు ఫస్ట్ సీన్ డైలాగ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది. లైక్ క్రిమినల్ అనేవాడు చస్తే చావాలి, లేకపోతే బతుకుండాలి, జైల్లో ఉండాలి అనేది. తర్వాత మళ్ళీ మారాలి, ఆడు మారితే మళ్ళీ సమాజంలోకి రావచ్చు, కానీ మారకుండా మాత్రం జనాల మధ్య తిరగకూడదు. ఆ నేను ఇంకా ఏదో మేబీ పర్సనల్ లాస్ వల్ల అనుకుంటే దానికి కూడా ఆన్సర్ ఇచ్చేసి దానికి పర్సనల్ లాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఒక పోలీస్ అయితే చాలు అన్నాడు. అది.
గ్రేట్ మొత్తం ఆన్సర్ అసలు. అంతా ఆయనే ఇచ్చాడు మనల్ని. ఆయనే తీసేసుకో చెప్పాడు నీ బేసిక్ ఇష్టం, గా. స్టోరీ నేను ఆల్మోస్ట్ చెప్పేసా, అయినా కూడా నీకు అర్థం కాదు. నీకు అర్థం నీకు కాలేదు, సినిమా నీకు నీకు చూడొచ్చు. నీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాను, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని చూపిస్తాను, నేనే సైకోలో బిహేవ్ చేస్తాను, నేనే రక్తం పూసుకుంటాను, కానీ వీళ్ళని చూపించాను. నీకు అర్థం కాదు. బేసిక్ గా ఆహా, అన్ని ఉన్నాయి, అన్ని కనిపిస్తున్నాయి, కానీ ఏది ఇది అర్థం కాదు. అదే హిట్రీ. పజిల్ లాగా రా, నీ కళ్ళ ముందు అన్నీ ఉంటాయి కానీ ఏది ఎలా మ్యాప్ చేయాలో నీకు తెలీదు. నాకు ఆ- నాకు ఆ డైలాగ్ కూడా భలే నచ్చింది. కెరియర్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఇదే వా మాట వింటున్నా. అదైతే పడేసాను యాప్ట్. ఇది నాని నాకు. తప్ప ఎవరన్నా కూడా అంత ఫీల్ వచ్చేది కాదేమో. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ ఇంకెవ్వరు సర్వైవ్ ఏది అవ్వలేవు. చెప్పినా కూడా మేబీ అఖిల్కి అయి ఉండొచ్చు. ఆయన కూడా అవ్వట్లేదు కాబట్టి. అవ్వలేదు ఇంకా, కాకపోతే అది చెప్పే ఇంకా టైం రాలేదు. మీరు వింటున్నారు అమరవాణి.